నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కడప జిల్లాను కుదిపేసినటువంటి పెద్ద దస్తగిరి హత్య ఏదైతే ఉందో ఈ హత్య రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి గారి మేనమామైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి యొక్క బినామీ అని, సో వాళ్లకు ఆర్థిక లావాదేవీలు అదేవిధంగా భూ తగాదాల వల్లనే అతని హత్య జరిగిందని, హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోనే పర్యటనలో ఉన్నాడని, సో ఆయన కనుసన్నల్లోనే దస్తగిరి హత్య జరిగిందని, మరి అత్యంత సన్నిహితుడైనటువంటి దస్తగిరి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి దస్తగిరి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి పెద్ద దస్తగిరి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఏ కార్యకర్త చనిపోయినా పెద్ద హడావిడిగా దండయాత్రలాగా ఆయన జన సమీకరణ బల ప్రదర్శన చేసుకుంటూ పరామర్శించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దస్తగిరి హత్య కేసుకు సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మేనమామైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఈయన బినామీ అని చెప్పి, బినామీ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ సర్కారు భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ పెద్ద దస్తగిరి పేరు మీద రిజిస్టర్ చేయించేవాళ్ళు, తర్వాత లేఅవుట్లు వేసి అమ్ముకునేవాళ్ళు. సో అందుకు సంబంధించి అధికారం మారిన తర్వాత పెద్ద దస్తగిరి వ్యవహార శైలి మారింది. సో లెక్కలు తేడా రావడంతోనే అతని హత్య జరిగింది. ఎందుకంటే భారీ ఎత్తున అతని మీద భూములు ఉన్నాయని చెప్పి, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో చేసినటువంటి తనిఖీల్లో దాదాపు 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ పత్రాలు ఏవైతే లభించాయో వాటినన్నిటినీ కనుక పోల్చి చూస్తే, సో ఇది ఖచ్చితంగా ఈ భూ తగాదాలకు సంబంధించిందే. ఆయన రవీంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు బినామీ అని చెప్పి చెబుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, మాజీ సీఎం వైఎస్ జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అమరావతిలో మీడియాతో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. పెద్ద దస్తగిరిని హత్య చేసింది వైసీపీ హంతకులేనని చెప్పారు. దస్తగిరి హత్య సమయంలో జగన్ కడప జిల్లాలోనే ఉన్నారని ఆరోపించారు. సో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక అలవాటుగా మారిపోయింది. వాళ్ళే చంపేయడము, మరుసటి రోజు వాళ్ళే వెళ్ళి పరామర్శించడము మనం చూసాం. మాజీ మంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు పినతండ్రి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎవరైతే చంపారో వాళ్ళే మరుసటి రోజు వెళ్ళి పరామర్శించడము, మొదట్లో అది గుండెపోటు అనడము, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి రక్త చరిత్ర అని చెప్పడం కూడా మనం అందరం సాక్షి పేపర్లో చూడడం జరిగింది. సో అదే తరహాలో అదే ఫార్ములాలో దస్తగిరిని లేపేశారని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అదే జిల్లాకు చెందినటువంటి మంత్రి గారైనటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తీవ్ర ఆరోపణలు అయితే చేయడం జరిగింది. జగన్ అధికారం కోల్పోయి 2 ఏళ్ళు అవుతున్నా తన పందాను ఇంకా మార్చుకోవట్లేదని ఆగ్రహించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నేర సామ్రాజ్యాలు స్థాపించి వాటిని ముందుకు తీసుకెళ్లడం జగన్కే సాధ్యమని సెటైర్లు గుప్పించారు. యూజ్ అండ్ కిల్ అంటే వాడుకొని చంపేయడం అనేది జగన్మోహన్ రెడ్డి పాలసీ. సో ఈ టైటిల్తో కనుక సినిమాని తీసే దానికి ఖచ్చితంగా హీరోగా జగన్మోహన్ రెడ్డి సరిపోతారు. సో పెద్ద దస్తగిరిని చంపడంలో వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం ఉందని చెప్పి ఆయన అయితే స్పష్టం చేశారు. సో ఈ కేసుకు సంబంధించి పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. లోతుగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పెద్ద తలకాయలు ఎవరు ఉన్నా కూడా, ఎంత పెద్ద హై ప్రొఫైల్ వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా అరెస్టు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. సో రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి దస్తగిరి బినామీ అని ఆరోపించారు. భూ లావాదేవీల గొడవల్లో భాగంగా వైసీపీ ముఠాలే హతమార్చారని ఆరోపించారు. హత్య తర్వాత దస్తగిరి ఇంట్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 100 కోట్ల రూపాయల డాక్యుమెంట్లు లభించాయని, వాటిలో రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన భార్య, కుమారుడి పేర్లు ఉండడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఠాల భూదాహానికి నిదర్శనమని మండిపడ్డారు. సో దస్తగిరి హత్య తర్వాత పోలీసులు పెద్ద దస్తగిరి ఇంట్లో వాళ్ళు తనిఖీ చేస్తే 100 కోట్ల రూపాయల భూములకు సంబంధించినటువంటి దస్తావేజులు బయటపడ్డాయి. అందులో పార్ట్నర్లు గాను, అందులో కో బారోవర్లు గాను పేర్లు వచ్చి రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన భార్య, ఆయన కుమారుడు పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని చౌకగా కొట్టేసి దాన్ని దస్తగిరి పేరు మీద పెట్టి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మలిచి దాన్ని డబ్బులు చేసుకునే వాళ్ళు. సో ఇందులో గొడవలు వచ్చి వాళ్ళకు తగాదాలు వచ్చి భూ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలే పెద్ద దస్తగిరి హత్యకు కారణమని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దండయాత్ర చేసే జగన్ తన సొంత జిల్లాలో తన ముఖ్య అనుచరుడు హత్యకు గురైతే కనీసం పరామర్శించేందుకు ఎందుకు వెళ్ళలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిలదీశారు. నిన్నటికి నిన్న ఆయన విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కూడా పులివెందులకు పర్యటనకు వెళ్ళాడు. కడప జిల్లాలో కూడా ముఖ్య నాయకులతో మాట్లాడడం జరిగింది. కానీ పెద్ద దస్తగిరి ఆయన బతికున్న రోజులు వైఎస్ఆర్సీపీకి ఊడిగం చేశాడే, అలాంటి వ్యక్తిని కనీసం పరామర్శించేదానికి కూడా వెళ్ళలేదని చెప్పి ఆయనైతే ఆరోపించారు. అదేవిధంగా మరొక ఆరోపణ ఏంటంటే రవీంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నటువంటి
ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఇప్పుడు పొసగడం లేదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆధిపత్యం కోసము వాళ్ళు ఒకరినొకరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము వాళ్ళు కొట్లాడుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఆరోపణలు మాత్రమే, అందులో ఎంత నిజం ఉందో ఇంకా వాళ్ళే చెప్పాలి. అది ఆయన 2 నాలుకల ధోరణికి నిదర్శనం అన్నారు. గతంలో బాబాయి వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసి ఆ నిందను చంద్రబాబు నాయుడుపై నెట్టి నారాసుర రక్త చరిత్ర అంటూ విష ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు దస్తగిరి హత్యకు కూడా కూటమి ప్రభుత్వంపైకి నెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎప్పుడైతే పెద్ద దస్తగిరి హత్య గావించబడ్డాడో అప్పుడు సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే గంజా ముఠా హత్య చేసిందని చెప్పి వార్తలు రావడము, తరువాత పోలీసులు ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అది హత్య చేశారు, హత్య చేయబడింది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే, అదేవిధంగా హత్య గావించబడినటువంటి పెద్ద దస్తగిరి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడే అని చెప్పి తేలడంతో ఇప్పుడు ఎలాగా దాన్ని కవర్ చేసుకోవాలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు తల మీదకు వచ్చింది. ఇప్పుడు దస్తగిరి హత్య కూడా కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. డ్రైవర్ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఇది ఇంకొక కామెడీ ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు అనంతబాబు ఎవరైతే ఉన్నారో అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి కేసులో అతనే ఒప్పుకొని జైల్లో ఉండి వచ్చినా కూడా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు సాక్షులను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి అనంతబాబు మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమో నాకైతే అర్థం కావడం లేదు. సరే, అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకొని వస్తున్నాడో లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డిని వెనకేసుకొని వస్తున్నాడంటే ఒక అర్థం పర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళ బంధువులు కాబట్టి. అనంతబాబును ఒక దళిత డ్రైవర్ను హత్య చేసినటువంటి అనంతబాబును కూడా వెనకేసుకొని వస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా హత్యా రాజకీయాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి, అదేవిధంగా యూజ్ అండ్ కిల్ అనేటువంటి పాలసీతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తారని మంత్రి గారు అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి చూద్దాం, దర్యాప్తు జరుగుతోంది. పెద్ద దస్తగిరి హత్య కేసులో వైఎస్ఆర్సీపీ పెద్ద తలకాయల ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే అది కేవలం భూ తగాదాలు అదేవిధంగా ఆర్థిక తగాదాల వల్లనే ఆయన హత్య గావించబడ్డా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.